ఒక పక్క కాంగ్రెస్ నోటిఫికేషన్లు వద్దని చెప్పి నిరుద్యోగులు ధర్నాలు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నది. నిజంగా అసలు ఈ ధర్నాలు దేనికోసం చేస్తా ఉన్నారు? నోటిఫికేషన్లు వద్దు అని చెప్తే ఇంత వేల మంది ఎందుకు వస్తారన్న? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ పంపుతారు కదా, ఇన్ని పోలీస్ వాహనాలు ఇంత పోలీస్ మెన్ పవర్ ఇంత మందిని ఎందుకు తిప్పుతారు చెప్పండి? ఎందుకు వచ్చారు? ఇప్పుడు నిజంగా పర్మిషన్ ఉందా ఈ ధర్నాకు? పర్మిషన్ అఫీషియల్ గా ధర్నాకు పర్మిషన్ ఉంది కాబట్టి వచ్చిన పోలీసు వాళ్ళు అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా నోటిఫికేషన్లు ఇస్తా ఉంటే వద్దు దయచేసి మాకు ఇన్ని నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్తున్నారు. నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1లో ఐ థింక్ మోర్ దెన్ 50 అంటే 50, గురుకులాలో డిఎస్సిలో 5,000, అర్థమైందా? ఒక చిల్లర బొల్లర 5,000 6,000 పోస్టులతోని హెల్త్ డిపార్ట్మెంట్లు వేసారు. అంటే మొత్తం 54,000 పోస్టులు భర్తీ చేసినప్పుడు ఆ 54,000 భర్తీ చేసిన వేకెన్సీస్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ 12,000 ఇచ్చింది. 12,000. మరి ఇప్పుడు 60,000 ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అదంతా అనేది అరికథ, ఈ పేదరాశి పెద్దమ్మ కథ. ఇప్పుడు జేరిపేతలు ఆడుతాడు ఏం చేస్తాడు? ఒక పాములు తెచ్చుకుంటాడు, బుట్ట తెచ్చుకొని బుట్టలో పాములు వేసుకొని ఏదో డోలు కొట్టుకుంటా వాని బతుకుదేరు నడవాలి కదా. మన బతుకుదేరు నడవాలన్నప్పుడు ఏదో జేరిపోతలు ఆట ఆడిపించుకొని సాయంత్రానికి కోతలాట ఆడిపించుకుంటాడు. వీళ్ళంతా ఒకటే. వాడు తీసుకుపోయి ఏం చేస్తాడు? ఆ పిల్లలు ఇది వీళ్ళు చెప్పేది కూడా అబద్ధాలు. ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ ఏర్పడిన వెంటనే మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిందన్న, మళ్ళీ ఎందుకు కొట్లాడుతున్నారు? జాబ్ క్యాలెండర్ ప్రస్తావన మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? జాబ్ క్యాలెండర్ ఉంది కానీ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్లు లేదు. జాబ్ క్యాలెండర్ అంటే డిస్ప్లే చేస్తారు. పలానా బట్టి విక్రమార్క గారు చెప్పారు, రైట్? బట్టి విక్రమార్క ఏం చెప్పిండు? జూన్ నెలలో అక్టోబర్ నెలలో గ్రూప్ 1 వేస్తారు, ఆగస్టులో గ్రూప్ 2 వేస్తారు, లేకపోతే డిసెంబర్లో గ్రూప్ 3 వేస్తారు, ఫిబ్రవరిలో గ్రూప్ 4 వేస్తారు. మైక్లో మాట్లాడిండు, పేపర్లు వచ్చినాయి, రైట్? ప్రాక్టికల్గా అయిందా? ప్రాక్టికల్గా లేదుగా అన్న. ఇప్పుడు వాళ్ళ అరికథలు ప్రింట్ మీడియాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చట్టసభలలో అసెంబ్లీలో ఏం మాట్లాడారో నేను రుజువు చేపిస్తాను. మరి నీకు చేత కానప్పుడు, నాయకత్వ లక్షణాలు లేనప్పుడు దమ్ము లేని మాటలు ఎందుకు మాట్లాడాలి? నాయకుని లక్షణం ఏంది? నాయకుని లక్షణం అంటే ఇచ్చిన వాగ్దానం మీద నిలబడడం నాయకుని లక్షణం. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ ఏది? కాంగ్రెస్. దీనికి నాయకుడు ఎవడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. మరి 2 లక్షల ఉద్యోగాలు లెట్ మీ షో రుజువు చేస్తారా? ఇప్పుడు నేను ఇంత ట్రాన్స్పరెన్స్గా మాట్లాడుతున్నా కదా. సమయం ఉండాలి, అన్ని చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు చచ్చిపోయేదాకా చదువుతాడా? ఆల్రెడీ ఒక దశాబ్దం నుంచి చదువుతా ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ 1 కొట్టిరన్న, గ్రూప్ 2 గ్రూప్ 3 కొట్టిర్రు. ఇప్పటి వరకు కూడా వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వలేదు. ఇంకా ప్రొసీజర్ నడుస్తూ ఉన్నది, రైట్? ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు. వాళ్ళు 5 years నుంచి ప్రిపరేషన్లు ఉన్నారు. వీని చేతికి జీతం వచ్చేసరికి ఇంకొక 2 సంవత్సరాలు అంటే 5+5 ఈ 5 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 2005లో వాళ్ళకు అపాయింట్మెంట్లు వస్తే అంటే ఈ 5+5 అంటే 10 సంవత్సరాలు ఉద్యోగం కొడుతందుకు 30 సంవత్సరాల. అర్థమైందా? మరి ఇప్పటిదాకా ఇచ్చినాయే ఇవాళ. ఇవన్నీ కూడా రాయ్ గారు ఒక డిబేట్ లో మాట్లాడుతూ అసలు వీళ్ళందరూ కూడా జనార్దన్ తో మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా కేవలం ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతారు. వీళ్ళంతా కూడా నేనేం చెప్తా ఉన్నా, వాళ్ళు నిన్న జనార్దన్ బ్రదర్ను కూడా హెచ్చరిస్తున్నారు. ఏమంటా ఉన్నారు? అరే మా స్థాయి అంటుర్రు. వీళ్ళందరూ కూడా సాయంత్రము నీకు వీళ్ళకి తెలియని రాజకీయాలు, మాకు తెలియని రాజకీయాలు ఏం లేవు. ఫోన్పే కొడితే 2,000 3,000 తీసుకొని ఒక కండువ కప్పుకొని వచ్చి పెద్దగా అరిస్టాటిల్, సోక్రటీసు, అలెగ్జాండరు, రూసో లెక్క ప్రపంచ అవగాహన ఏదో ఉన్నట్టు వీళ్ళు జీవితంలో ఎగ్జామ్ రాసిర్రా? చదివిర్రా? చదువు అంటే తెలుసా? మొన్న ఇదే తెలంగాణ దయాకరు డైరెక్ట్గా డిబేట్లో గ్రూప్ 3 సిలబస్ చెప్పంటే వాజ్ అనేబుల్ టు టెల్ దట్. అర్థమవుతుందా? అందరికీ కూడా ఇక్కడ అందరూ చాలా అవేర్నెస్ ఉన్న పిల్లలు. ఈడవాడు పీజీలు చేసి ఒక నిరుద్యోగికి మంత్రిని ప్రశ్నించే స్థాయి లేదా ఆయన అన్నట్టు? ఎవరికి 100% ఉన్నదన్న. భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. మేము దౌడలు పగల కొడతామంటే ఈడ 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది చేతులు ఇంటూ 2 వేసుకుంటే ఒక మనిషి వేసుకుంటే 20 అంటే 60 లక్షలు. 30 లక్షలు ఇంటూ 2 చేతులు అంటే మరి ఇంతమంది పిడికలు బిగించి కొడితే అశోక్ నగర్కు రమ్మను. అశోక్ నగర్లో నిలబడి బల్మూరు వెంకట్ గతంలో వచ్చిండు కదా, రమ్మను. ధర్నా చౌక్ కాడికి రమ్మను. వస్తలేడన్న ఇప్పుడు బల్మూరు వెంకట్ కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, ఇప్పుడు ఎందుకు మీ పక్షాన కొట్లాడతలేడు? బల్మూరు వెంకట్ గారు గతంలో అన్ఎంప్లాయీ. ఈ పేదోళ్ళది వీళ్ళ యొక్క ఉద్యోగాలు లేవని చెప్పి, వీళ్ళ కడుపు గాలిందని చెప్పి
వీళ్ళ బాధను అతను ఒక ఆయుధంగా చేసుకొని యుద్ధం చేసి గెలిచిండు, ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆయన జాబ్ అంటే ఆయన జాబ్ వచ్చినాక జాబ్ లేని వాళ్ళతో ఏం పని? అది నాయకుని లక్షణమా? మీరు చెప్పండి. ఇక్కడ నుంచి కదా, అదే కదా, దీన్ని వాడుకొనే ఈరోజు వచ్చిండు. మళ్ళీ ఆయనకి ఎందుకు? ఇదే రియాజ్ సార్ ఇంతకుముందు ఇక్కడికి వచ్చి మాట్లాడిండు కదా, ఆయనకు పదవి వచ్చిండు. మరి ఈరోజు జవాబుదారితనం ఉండాలి కదా. బల్మూరు వెంకట్ కానీ లేకపోతే రియాజ్ సార్ కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి బ్రదర్స్ లేకపోతే మిత్రులందరికీ కూడా నేను భరోసానిస్తున్నా, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నాను, 100% నేను నోటిఫికేషన్లు ముందో అనుకో కొంచెం అటు ఇటుగా అయినా అని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చారా? కేటీఆర్ గారు గత ఎన్నికలలో 2023లో గ్రూప్ 2 లీకులు జరుగుతున్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఉండుంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది కాదు. అంటే ఒక్క ప్రెస్ మీట్ ఒక కుటుంబాన్ని అంటే జవాబుదారితనానికి ఎంత విలువ ఉందో చెప్తుంది ఇక్కడ. ఆ రోజు ఆ జవాబుదారితనం నిలబెట్టుకొని ఉంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేదే కాదు. అదే పొరపాటు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తారు. అది గమనించాల్సిన అవసరం. ఎఫెక్ట్ పడుతుంది అంటావన్నా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతా ఉన్నది ప్రభుత్వం. ఇప్పుడు అన్న వాళ్ళు ఏం చేస్తారు, అమ్మా నాన్నని బాగా చూసుకుంటాం అంటే పిల్లలు ఆనందంగా లేనప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండరు కదా. ఆ లాజిక్ ఎట్లా మర్చిపోతుర్రు? అది నేను చెప్పేది. సో నోటిఫికేషన్లు ప్రధానంగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే కేరళలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళు పోయి మీట్ అయ్యారు, రైట్. దాని తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి ఢిల్లీకి పోయి మీట్ అయ్యారు, ఇంటరాక్షన్ అయ్యారు, వాళ్ళందరూ తెలుసుకున్నారు. మరి ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఇంప్లిమెంట్ చేసిర్రా? మరి సంవత్సరం వల్ల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మరి 1 లక్షనన్న దమ్ముంటే బీఆర్ఎస్ పెట్టుకుందాం, వీళ్ళు ఇచ్చిన పోస్టులు వాళ్ళు ఇచ్చిన పోస్టులు అయినా ఉండాలి. ఇద్దరు కలిపితే కూడా 1 లక్ష అవుతలో ఇవన్నీ అబద్ధాలు చెప్పడం నేరం కదా. ఎంతోమంది ఆశ ఉంటుంది కదా అన్న. 30 లక్షల మంది ఎంప్లాయీస్ అంటే 30 లక్షలు వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరు వేసుకుంటే అవి దగ్గర 60 లక్షలు. మళ్ళీ నానమ్మ తాత మన సిబ్లింగ్స్ తోబుట్టులు చూసుకుంటే దగ్గర 1.5 కోటి. అంటే వీళ్ళు తీసుకున్న పాలసీ, వీళ్ళు తీసుకున్న నిర్ణయం పరోక్షంగా 1.5 కోటి ప్రజలను హత్య చేస్తున్నట్టు. అది గమనించాల్సిందని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు 1.5 కోటి ప్రజలపైన అది ప్రభావం పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే స్థానిక ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. బ్రదర్, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? వై యూ కేమ్ హియర్? The purpose of gathering is that to wake up the whole Ministry of Telangana and the Deputy Minister of Telangana and CM of Telangana and whole 170 ML of Telangana, because you can see that this is the first calendar they have released before the job before the election as per election manifesto, in which you can see that Mallikarjun Khakre is there and Deputy CM is there, CM is there in the picture. This is the first calendar they have released, in which it was mentioned that they are going to release a various notification in a upcoming month. You can see that 2024 they have given every detail, but they failed to release a notification as per job calendar in the month of May. Again we have tell to government they release this next second calendar, in which it was mentioned that notification will release time to time, but again they have not released a notification, single notification in the month of October, second notification. 2 times they have given a job calendar, they are not implementing that calendar. It is a useless for us. They are already telling we have given 60,000 jobs in this. Present Chief Minister of Telangana has given appointment to many people, but that notification released by KCR time, not by his time. That notification released by KCR government, not by Congress government. They have given calendar 2 times. They have given calendar, but they are not implementing that calendar. We are waiting for power sector A notification, and day by day our age is increasing. Day by day everything is going. Situation is going worst. We have 117 MLA in Telangana Assembly, but no one is asking to present Chief Minister of Telangana and the Deputy Chief Minister of Telangana regarding job notification. What is the purpose of releasing these 2 job notifications? They are not implementing that. They are wasting the time of people. Because we are the students and we don't have that much of time to wait for a long time only. Whenever we go to any company, they ask what you have done before. We don't have any past experience. That's why we are preparing for a government job. But we have MLA, we have MP, we have 17 MP, we have 117 MLA. But no one is asking to present Chief Minister of Telangana regarding job calendar. Everyone is silent only in this issue. And Telangana has become Telangana on the basis of unemployment issue. Many of the people have given their life in 2014 agitation, Telangana agitation. It is my request to Deputy Chief Minister of Telangana and the present Chief Minister of Telangana and a whole 117 ML of Telangana look into this matter and release a notification immediately before election code. If election code comes into picture, again we have to wait for 1 year. We don't have a time to wait for 1 year. Already we are waiting from last 18 months. The present Chief Minister of Telangana has been serving as a Chief Minister of Telangana from last 18 months. So it is his duty. They have given a promise. So that's why today we came here. He has made a promise. We will give a job calendar. He has given a job calendar, but he is not implementing. The problem is that he is not implementing. That is the main problem. So it is my request to
Minister of Telangana, implement the calendar only and release a notification before election notifications.